బ్రేకింగ్ న్యూస్. తల్లి కళ్ళ ముందే బిడ్డ లారీ చక్రాల కింద పడి నలిగిపోయిన ఒక విషాదకరమైన ఘోర ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ బాచుపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడున్న వారందరినీ కూడా ఈ ఘటన కలిచివేస్తుంది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఆ ఘటన గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకు అంటే ఉదయమే మీ పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టే ప్రతి తల్లి తండ్రి దృశ్యాలు చూడండి. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఎందుకు అంటే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తిరిగి తీసుకుని రాలేని ఒక నష్టం జరిగిపోయే అవకాశం ఉంటుంది. స్కూల్లో ఓపెన్ చేశారు, స్కూల్ టైం అవుతూ ఉంటుంది. బిడ్డలకు 1వ తరగతి చదివే బిడ్డలకు, ఎల్కేజీ చదివే పిల్లలకు తల్లులు ఎలా రెడీ చేస్తారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అల్లారు ముద్దుగా పెంచే తమ బిడ్డలకు పౌడర్ పూసి, తల దువ్వి, టై కట్టి, షర్ట్ వేసి, బాక్స్ పెట్టి, పుస్తకాల బ్యాగ్ సర్ది బైక్ పైన తీసుకువెళ్తున్న తల్లిదండ్రులారా, ఒక్కసారి ఈ ఘటన చూడండి. ఎందుకు చూపిస్తున్నాను అంటే భయపెట్టాలని మాత్రం కాదు, అవేర్నెస్ తీసుకుని రావాలని. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న ఏమరపాటు ఎటువంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని. ఒక నిర్లక్ష్యం అధికారుల స్థాయిలో ఉండొచ్చు, ఆ తర్వాత బైకులు నడిపే వ్యక్తుల స్థాయిలోనూ ఉండొచ్చు, నిర్లక్ష్యం చాలా స్థాయిలో కనబడుతుండొచ్చు. కానీ ఆ ఒక్క చిన్న నిర్లక్ష్యం ఎటువంటి పెను ప్రమాదానికి దారితీస్తుంది ఇప్పుడు నేను చూపించబోతాను. చూడండి ఒకసారి. ఇదిగో ఈ ఉదయం బాచుపల్లిలో చోటు చేసుకుంది. ఇది బాచుపల్లిలోని మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర, ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర ఇటు రాగానే ఇక్కడ అన్నీ కూడా స్కూల్ జోన్. చూడండి, ఇదిగో ఆమె బైక్ పైన తన బిడ్డను తీసుకొస్తూ ఉంది. ఒక్కసారి నేను అక్కడ ప్లే చేస్తున్నాను. చూడండి, ఇదిగో ఈ బైక్ పైన తన బిడ్డను పొద్దున్నే స్కూల్కి తీసుకుని వెళుతుంది తల్లి. ఈ సర్కిల్లో చూడండి, ఇక్కడే ఆ బిడ్డను ముందు కూర్చోబెట్టుకుంది. ఆ బిడ్డను ముందు కూర్చోబెట్టుకున్న తర్వాత ఇదిగో ఒక లారీ వస్తుంది కదా, ఆ బిడ్డ పాలిట 1వ తరగతి చదువుతున్న బిడ్డ పాలిట ఈ లారీ మృత్యుగా మారింది. ఈ లారీ చక్రాల కిందే ఫ్రంట్ టైర్ కింద పడి బిడ్డ చనిపోతే తల ఛిద్రం అయిపోయింది. ఆ దృశ్యాలు చూస్తున్న మనకి ఒక్కసారిగా గుండె పిండేసినట్టు అయిపోయింది. మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చేటటువంటి దృశ్యాలు అవి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ప్రతి పిల్లలున్న తల్లిదండ్రులు చూడాల్సిన వార్త. బిడ్డలను ఉదయమే ఉరుకుల పరుగుల మీద కంగారుగా బైకుల మీద స్కూళ్ళ దగ్గర దింపే తల్లిదండ్రులు చూడాల్సినటువంటి వార్త ఇది. చూడండి, ఇక్కడ ఒక బస్ కనబడుతుంది కదా, నేను ఇప్పుడు మీకు ఇంకొంచెం బ్యాక్ తీసుకువెళ్ళి ప్లే చేస్తాను. చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ ఒక స్కూల్ బస్సు ఉంది కదా, ఈ స్కూల్ బస్సు వెనక టిప్పర్ ఉంది, అవునా? ఎస్, ఈ స్కూల్ బస్ కొంచెం ముందుకు మూవ్ అయింది కదా. ఇప్పుడు అది అసలే ఇరుకు రోడ్డు, అదంతా కూడా స్కూల్ జోను. నిజానికి పెద్ద పెద్ద వాహనాలు ఆ సమయంలో ఈ రోడ్లోకి అలౌ చేయకుండా ఉంటే బెటర్. ఈ వాహనం ముందుకు మూవ్ అయింది. చూడండి, ఇక్కడ ఈ వాహనాలు అన్నిటి వస్తూ ఉన్నాయి. అటు ఒక టిప్పర్ వెళుతూ ఉంది, కంకర్ లోడ్తో సంథింగ్ ఏదో లోడ్తో. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి అలా వెళ్ళిపోవటానికి ట్రై చేశారు. ముందున్న బైక్ వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదిగో ఈ బైక్ పైనే ముందు తన బిడ్డను కూర్చోబెట్టుకుంది. ఆమె కూడా కొంచెం ఆమె రైట్ వైపుకి వెళ్ళింది. రైట్ వైపుకి వెళ్ళగానే నేను పూర్తిగా చూపించట్లేదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మీరు తట్టుకోలేరు. అందుకే నేను ఆ దృశ్యాలు చూపించట్లేదు, గైడ్లైన్స్ ప్రకారం కూడా నేను చూపించట్లేదు. చూడండి ఒకసారి. ఇదిగో ఇప్పుడు చూద్దాం. చూసారా, అదిగో ముందుకు వచ్చింది కదా. చూడండి ఒక్కసారి. ఇదిగో ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్ రైట్ వెళ్ళే ప్రయత్నం చేసింది. బహుశా ఆ లారీ డ్రైవర్ ఇంకా అటు వెళ్ళటానికి అవకాశమే లేదు. ఇదిగో ఈ బిడ్డే కనబడుతున్నాడు కదా, ఈ బిడ్డే 1వ తరగతి చదువుతున్నాడు. బహుశా ఈ క్షణంలో ఏం జరుగుతుంది ఒక్కసారి ఇంకొంచెం నేను ప్లే చేసి చూపిస్తాను. చూడండి, అదిగో చూడండి ఒక్కసారి. చూసారా, అదిగో కొంచెం వెనక్కి వెళ్తాను మళ్ళీ. ఇప్పుడు చూడండి ఒకసారి. అదిగో టచ్ అయింది, హిట్ చేసింది లారీని. అంటే ఆమె కొంచెం ఎక్స్ట్రీమ్ లారీ దగ్గరికి వచ్చింది. సహజంగా పొద్దున్నే బిడ్డలను స్కూల్కి తీసుకువెళ్ళేటప్పుడు జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంటారు. ఒకవేళ ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయ్యేటప్పుడు ఏదైనా వాహనం తప్పించడానికి పక్కనున్న వాహనం పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంటారు. ఎక్కడైనా చిన్న గుంతలు ఉంటే ఆ గుంతల పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. మైండ్లో ఏముంటుందంటే స్కూల్ టైం ఎంత అయింది, 5 నిమిషాలు ఉందా, 10 నిమిషాలు ఉందా, ఈ హడావుల్లోనే వెళ్ళిపోతుంటుంటారు. ఆ సమయంలో పాపం చిన్నపిల్లలు చిన్ని మాటలు మాట్లాడుతుంటుంటారు కదా. ఏదోటి ఆ బిడ్డతో మాట్లాడుతూ, నన్న బాగా చదువుకోనన్నా, స్కూల్లో ఈ బాక్స్ పెట్టాను అని అమ్మ ఇలాంటి ముద్దు మాటలు మాట్లాడుతూ ఉంటుంది కదా. ఆ మాటలు మాట్లాడుకుంటూ స్కూల్ టైం అవుతుందని చూడండి ఒకసారి తీసుకువెళ్తుంది కదా. ఇక్కడ మళ్ళీ ప్లే చేస్తున్నాను. అదిగో చూసారా, అదిగో పడిపోయింది. ఆ పడిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే
ఆ బిడ్డ తలపై నుంచి ముందు చక్రం ఎక్కి వెళ్ళిపోయింది. ముందు చక్రం ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఛిద్రం అయిపోయింది. అక్కడ చూస్తే బ్లడ్. ఒక్కసారిగా ఆ తల్లి పైకి లేచి తట్టుకోలేకపోయింది. ఏం చేయాలో తెలీదు. తల బాదుకుంది. పరుగు పరుగున అక్కడికి వచ్చింది. ఆ తల నలిగిపోయిన బిడ్డను ఒక్కసారిగా పైకి తీసుకుంది. పైకి తీసుకుంటే ఆ తలలో నుంచి అదంతా కూడా రక్తం చెప్పటానికే చాలా భయానకంగా ఉంది. ఎందుకు అంటున్నాను అంటే, ఎక్కడైనా మీరు రోడ్లపైన బిడ్డలను తీసుకెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఇప్పుడు చూడండి, ఆ తల్లికి అది తట్టుకోలేకపోయింది. చెవులు మూసుకుంది, కళ్ళు మూసుకుంది, గుండెలు బాదుకుని అదంతా తిరుగుతూ తిరుగుతూ ఏడ్చి కింద పడిపోతుంది. కళ్ళ ముందు చూస్తే అప్పటి వరకు అమ్మ అమ్మ అంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్న తన బిడ్డ ఒక్కసారిగా రక్తపు మడుగులో పడున్నాడు. ఏ తల్లైనా తట్టుకోగలదా ఆ దృశ్యం? చెప్పండి ఒకసారి. వింటున్న మనకే అలా ఉంది అంటే అక్కడ దృశ్యాలు నేను మీకు చూపించలేకపోతున్నాను. అప్పటి వరకు అమ్మ అంటూ నాకు బహుశా జనరల్గా పిల్లలు వెళ్ళేటప్పుడు అమ్మ నాకు ఈరోజు స్నాక్స్ ఇవి కావాలమ్మా, సాయంత్రం వచ్చిన తర్వాత అది వండి పెట్టమ్మా, అమ్మ ఇట్లా అమ్మ అని మాట్లాడుతుంటాడు కదా 1వ తరగతి పిల్లాడు. అలా మాట్లాడుతుంటూ వెళుతున్నటువంటి పిల్లవాడు ఒక్కసారిగా కింద పడిపోయి లారీ చక్రాల కింద పడిపోయి రక్తపు మడుగులో ఉంటే ఏ తల్లి గుండెైనా తట్టుకోగలుగుతుందా? ఇక్కడ అదే దృశ్యాలు చోటు చేసుకున్నాయి. దీనికి అంతటికీ కారణం ఇక్కడ రోడ్డు నిర్లక్ష్యం కూడా ఉంది. సరైనటువంటి స్పీడ్ బ్రేకర్ లేవు. అక్కడ స్పీడ్ బ్రేకర్ లేవు, జీబ్రా క్రాసింగ్ లేదు. అంతేకాదు మల్లంపేట దగ్గర 4A ఎగ్జిట్ దగ్గర నుంచి వాహనాలను ఇటు అలౌ చేయొద్దు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. నిత్యం అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. శంభూపూర్ రాజు ఇల్లు కూడా దగ్గరలోనే ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ రోడ్డుకు సంబంధించి, ట్రాఫిక్కి సంబంధించి చాలా వైలేషన్స్ ఉన్నాయి. ఈ వైలేషన్స్ అన్ని అధికారుల స్థాయిలో. ఒక్కసారి అదిగో చూడండి, ఆ స్క్రీన్ పైన, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి ఒకసారి. ఆ తల్లి బిడ్డను స్కూల్కి త్వరగా తీసుకెళ్ళాలి. అదంతా కూడా స్కూల్ జోన్, చాలా ఎక్కువ స్కూళ్ళు ఉంటాయి. వస్తూ ఎక్స్ట్రీమ్ రైట్కి వెళ్ళింది. ఆ టిప్పర్ ముందు భాగాన్ని ఢీకొని క్షణాల్లో మొత్తం అదిగో చూడండి ఒకసారి పడిపోయింది. అంతే. ఆ తర్వాత ఆ తల్లి పైకి లేచి ఇంకా ఆమెకి ఏమైపోయింది, మొత్తం భూకంపం వచ్చి అల్లాడిపోతున్నట్టుగా అయిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడా చీకటిగా మారిపోయింది ఆ తల్లికి. తన కన్న బిడ్డ, తన అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ, తన సర్వస్వం, తన ప్రాణం ఇప్పుడు రక్తపు మడుగులో ఉంది అంటే తల్లిని తట్టుకోవడం ఎవరితరం కావడం లేదు. ఒక్కసారి ఈ ఘటనకు సంబంధించి మా ప్రతినిధి అక్రమ్ ఉన్నారు, పూర్తి సమాచారం అందించారు. అక్రమ్తో కూడా మాట్లాడు. అక్రమ్, ఈ ఘటన చూసిన తర్వాత అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు? అక్కడ నిత్యం ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఆ తల్లి పరిస్థితి ఏంటి అసలు? అక్రమ్, జరిగిన చోట పరిస్థితి ఏంటి? అక్కడ ఉన్న స్థానికులు ఏం చెప్తున్నారు? ఆ తల్లి పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి అక్రమ్తో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి, ఈ ఘటనకు సంబంధించి నేను మళ్ళీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉదయం స్కూల్ టైం అవుతూ ఉంది. స్కూల్కి పిల్లల్ని రెడీ చేస్తున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా. ఆ సమయంలో ఈ తల్లి కూడా తన బిడ్డను అలాగే రెడీ చేసింది. ఆ 1వ తరగతి చదువుతున్నాడు. 1వ తరగతి చదువుతున్న బిడ్డ ఎంత ఉంటాడు? 1వ తరగతి చదువుతున్న బిడ్డ మాట్లాడే ముద్దు మాటలు ఎలా ఉంటాయో ప్రతి తల్లికి కూడా తెలుసు కదా. ఇప్పుడు పాపం ఆ తల్లికి ఇక నుంచి తన జీవితాంతం ఆ ముద్దు మాటలన్నీ కూడా జ్ఞాపకమే. అక్కడ పడిపోయిన తర్వాత ఆ స్కూల్ బ్యాగు, ఆ బొడ్డోడి రూపం, ఇవన్నీ ఆ తల్లికి జ్ఞాపకమే. తనే తీసుకువెళ్తుంది. ఉదయమే తనే రెడీ చేసింది బిడ్డను. ఏ తల్లైనా స్కూల్కి 1వ తరగతి చదువుతున్న బిడ్డకి షర్ట్ వేసి, టై కట్టి, రెడీ చేసి, బెల్ట్ పెట్టి, బాక్స్ పెట్టి, స్నాక్స్ పెట్టి, ఆ లంచ్ బ్యాగ్ సర్ది, బుక్స్ సర్ది, రెడీ చేసి, అందంగా రెడీ చేసి, ఒక ముద్దు పెట్టుకొని ఆ తర్వాత బైక్ పైన తీసుకువెళ్తూ ఉంటే, నానా బాగా చదువుకోనన్నా స్కూల్లో, ఈవినింగ్ వచ్చేటప్పటికి నీకు ఇది మంచిగా రెడీ చేసి ఉంచుతానన్నా, ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ సరదాగా వెళుతూ ఉంటారు. అదే సమయంలో ఆ తల్లికి కూడా అయ్యో స్కూల్ టైం అయిపోతుందని హడావుడి కూడా ఉంటుంది. చాలా చోట్ల మనం రోడ్డు పైన చూస్తుంటాం. హడావుడిగా బిడ్డలను బైక్ పైన తీసుకువెళ్ళే ఓ తల్లిదండ్రులారా, ఒక్కసారి ఈ ఘటన చూసిన తర్వాత రోడ్లపైన వెళ్ళేటప్పుడు, బిడ్డలను తీసుకుని వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీరు కూడా అనుకుంటారు త్రిటిలో పెద్ద ప్రమాదం తప్పింది అని. రోడ్డుపైన మీరు వెళుతూ ఉన్నప్పుడు ఏదో ఒక లారీయో పక్క నుంచి వెళ్ళిపోవడం, వెంట్రుక వాసులో ప్రమాదాల బారి నుంచి చాలా సందర్భాలు అందరూ తప్పించుకుని ఉండుంటారు కదా. కానీ అన్ని సందర్భాల్లోనూ వెంట్రుక వాసులో ప్రమాదాలు తప్పుకోవు. ఎక్కడో ఒక చోట చాలా సందర్భాల్లో ఇలాంటి విషాదకర ఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. అందుకే నేను ఇంతగా చెప్తున్నాను. ఇప్పుడు ఆ తల్లి వేదన ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించగలరా? చూశాను కాబట్టి చెప్తున్నాను. ఆ క్షణం రక్తపు మడుగులో ఉన్న బిడ్డను ఆ తల్లి ఏం చేసిందంటే పైకి తీసుకుని ఎత్తేసుకుంది, గుండెలకు హత్తేసుకుంది. ఆ నెత్తి తల చిదిగిపోయింది, ఆ చిన్నారి తల ఛిద్రమైపోయింది.